హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్యాస్ అడ్డా. సో మీకు వ్లాగ్ లో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది థంబ్నెయిల్ చూసి ఏం వ్లాగ్ ఏంటి అనేది. దివాళీ సెలబ్రేషన్స్, యాక్చువల్లీ దివాళీ సెలబ్రేషన్స్ అని చెప్పను, దివాళీ ప్రిపరేషన్స్ వ్లాగ్ అండి ఇది. సో మా అత్త మామ అయితే ఊరికి వెళ్ళిపోయారు. మేము రేపు మార్నింగ్ వెళ్తాం అనమాట. సో మిగతా అరేంజ్మెంట్స్ అన్ని చేయడానికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. మాకు పూజ ఉందన్నమాట ఊర్లో. ఎవ్రీ ఇయర్ వెళ్ళి అక్కడ పూజ అయితే చేయాలి. ఆ తర్వాత క్రాకర్స్. చాలా మంది థర్స్డే అయితే చేసుకుంటున్నారండి దివాళీ. కాకపోతే మాకు పూజ వచ్చేసి రేపు ఉంది, ఫ్రైడే అన్నమాట. సో ఆ తర్వాత క్రాకర్స్ అన్ని కాలుద్దాం ఊరికి వెళ్ళాక అన్నట్లు డిసైడ్ అయ్యాం. ఈ లోపు మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు, పిల్లల వరకు మిగిలాం అనమాట. నేను, చెరి, భార్గవ్, మధు, తేజ. సో ఏదో కొంచెం ప్రయోగాలు చేద్దాం కదా అని చెప్పి ఏదో ఇవి బ్లింకిట్ లో దొరికాయి అనమాట. బేసిక్ గా ఈ రంగోలీ బాటిల్స్ మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వీటిలో బాగా కనిపిస్తున్నాయి. చాలా సాటిస్ఫాక్షన్ లాగా ఉంటుంది ఆ వీడియోస్ వల్ల ఎన్ని వేసి చూస్తుంటే. సరే మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ఊరికే కూర్చొని ముగ్గులు అయితే వేస్తున్నాం. అది ఎట్లా వస్తుందో తెలియదు. యూట్యూబ్ లో అయితే ఇది పెట్టుకున్నాము. ఇది మరి ఎట్లా అవుట్పుట్, మేము యాక్చువల్ అవుట్పుట్ అయితే ఇది, మాకు ఎట్లా అవుట్పుట్ వచ్చిందో నాకైతే తెలియదు అనమాట. వేసాక ఫైనల్ అవుట్పుట్ చూపిస్తా. సో ఈ లైట్స్ చూడండి, వీళ్ళని లైట్స్ తెమ్మంటే లైట్స్ తేలేదు. లాస్ట్ కి నేను బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టా ఇవి. ఆ బ్లింకిట్ ఏమో గానీ ప్రతిదీ బ్లింకిట్, లైట్లు, క్యాండిల్స్, దీపాలు అన్ని బ్లింకిట్ లో దొరుకుతున్నాయి. బ్లింకిట్ పెట్టిన వాళ్ళని కొట్టాలా, తిట్టాలా, పొగడాలా అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి నీట్ఫుల్ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మనుషుల్ని బాగా లేజీ చేసి మాతో పనులు చేపిస్తుంది. సో ముగ్గేద్దాం రండి, చూపిస్తా ఎట్లేస్తున్నాను ఏంటో. ప్లేట్ ఒకటి పెట్టుకుందా అనమాట, ఇట్లా రౌండ్ రావడానికి. వాళ్ళు ఏదో సర్కిల్ లాగా పెట్టుకున్నారు. ఆ సర్కిల్ లేక మేమైతే ప్లేట్ యూజ్ చేస్తున్నాం. అండ్ బ్యాంగిల్స్ అయితే తెచ్చి రెడీగా పెట్టుకున్నా. దాని చుట్టూరు పెట్టి మళ్ళీ అదేదో డిజైన్ వేయాలన్నమాట. చూద్దాం. అసలు ఫైనల్ అవుట్ ఫస్ట్ టైం అనమాట నేను ట్రై చేయటం. మా అత్త పొరపాటున చూసిందంటే షాక్ అయిపోయేది. వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడే ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నాం, ఉంటే తట్టుకోలేరని చెప్పి. ఎట్లొచ్చినా పర్లేదు కానీ మరి ఇంటి ముందు క్షుద్ర పూజలు చేశారని మాత్రం అనకూడదు ఎవరు. కలర్ కావాలి, అన్ని దానికి చేస్తున్నారు. మధ్యలో ఇంకొక సర్కిలా? వాట్ షుడ్ ఐ డూ ఫర్ దట్ సర్కిల్? ఇంకా దీంట్లో చిన్న ప్లేట్ కావాలి. వేసుకోవాలంటే బ్యాంగిల్స్ లో జస్ట్ అలా మార్క్ చేసి చాలా చిన్నది. మేము ముగ్గేయటం కూడా ఫస్ట్ టైం అండి. నేనేదో బ్లింకిట్లో ఆర్డర్ చేస్తుంటే ఇట్లా ఫెస్టివల్ స్పెషల్స్ అని చెప్పి రంగోలీ బాటిల్స్ దొరికాయి అనమాట. సో ప్రీవియస్గా ఈ ఇన్స్టాగ్రామ్లో వీటిలో చూసి ఎప్పుడన్నా ట్రై చేద్దాం అనుకున్నాను. సో దొరికేసరికి ఎలాగో ఖాళీగానే ఉన్నామని చెప్పి ట్రై చేసాము. భార్గవ్ వాళ్ళైతే క్రాకర్స్ అవన్నీ తీసుకురావడానికి హొసూర్ వెళ్ళారండి. హొసూర్ వచ్చేసి తమిళనాడులో. సో అక్కడైతే చీప్ అండ్ బెస్ట్ హోల్సేల్లో దొరుకుతాయి కదా అన్నట్లు అక్కడికైతే వెళ్ళారనమాట. సో వెళ్ళి మేము రంగోలీ స్టార్ట్ చేసే ఫ్యూ మినిట్స్ ముందే వచ్చారు. సో వాళ్ళని కొన్ని క్లిప్స్ అయితే తీయమన్నాను అక్కడ హొసూర్లో క్రాకర్ స్టోర్కి అట్లా క్రాకర్స్ తేటానికి వెళ్ళినప్పుడు. సో ఆ క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. సో మేము ఎవ్రీ ఇయర్ క్రాకర్స్ తెచ్చేది శశి క్రాకర్స్ అని చెప్పి ఉందన్నమాట హొసూర్లోనే. సో ఇది ఎటువంటి ప్రమోషన్ కాదండి, మేమైతే అక్కడ తెచ్చుకుంటాము, తక్కువ పడతాయి హోల్సేల్లో అని చెప్పి. అంటే కొన్ని క్రాకర్సే కొనేవాళ్ళు, తక్కువ కొనేవాళ్ళు అయితే వెళ్ళటం వేస్ట్ అనమాట. అంత దూరం వెళ్ళి అక్కడ అంత ట్రాఫిక్ ఉంటుందంటే అసలు దివాళీ సీజన్ మొత్తం మనం చెప్పలేమన్నమాట. ఆ ట్రాఫిక్లో అక్కడ దాకా వెళ్ళి కొనటం అయితే వేస్ట్. వీళ్ళైతే అంతంత షాపింగ్ చేస్తారు కాబట్టి అక్కడ దాకా వెళ్ళిన వర్త్ ఉంటుంది, కొంచెమన్నా సేవ్ చేసిన వాళ్ళు అవుతారేమో అన్నట్లు వెళ్ళారనమాట. కాకపోతే ఏం సేవ్ చేయరండి, తగలబోసే డబ్బులు అక్కడ కూడా తగలబోసే వస్తారనమాట. ఏమేమి క్రాకర్స్ తెచ్చారు ఏంటి అనేది దివాళీ సెలబ్రేషన్స్ బ్లాగ్లో అయితే చూపిస్తాను. చాలా తెచ్చారండి. కాకపోతే నేను కూడా ఇప్పటిదాకా అయితే ఓపెన్ చేసి చూడలేదు. కార్ ట్రంక్ అయితే మొత్తం ఫిల్ చేసుకొని వచ్చారు. రేపైతే ఊరికెళ్ళి అక్కడ క్రాకర్స్ కాలుస్తూ ఏమేమి తెచ్చారు ఏంటి అనేది చూద్దాం. నాకైతే యూస్ఫుల్ అయ్యేవి తెచ్చారని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు అన్ని డామ్ అనేవే తెస్తారు. అంత డామ్ మనకు సెట్ అవ్వదు కదా. మనకు కొంచెం కాకరపోతులు, చుచ్చుబుడ్లు ఇట్లాంటివి ఉంటే బాగా అనిపిస్తాయి అన్నమాట. సో అవి తెచ్చారో లేదో రేపు చూపిస్తాను మీకు.
మీన్వెల్ మా ముగ్గు అయితే చూడండి, స్టార్టింగ్ లో ఒక యూట్యూబ్ షార్ట్ చూపించా కదా, ఇది చూసే వేస్తున్నామని చెప్పేసి. ఇంచుమించు మాకు చూడటానికి అయితే అదే లుక్ వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ ఆ ఎల్లో అను వైట్ ఫ్లవర్స్ యాడ్ చేసేసరికి. సో ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూడాలి అని చెప్పి చాలా క్యూరియస్ గా ఉన్నాము. ఇట్లా అయితే ఉంచమనే అనిపిస్తుంది, మరి ఏం చేస్తాము ఏంటో చూద్దాం. చెర్రీకి నాకు అయితే అస్సలు ఒళ్ళొంగదు అనమాట. పని చేయటంలో అసలు పనికి దొంగలం అనమాట. మేము పనే చేయం, ఎట్లా తప్పించుకుందాం అని చెప్పి రీజన్స్ వెతుకుతాం. అలాంటిది మాకు మేమే ఏదో ఆ ఇన్స్టాగ్రామ్ లో వీటిలో రీల్స్ చూసి ఏదో టెంప్ట్ అయ్యి వేస్తున్నాము. సో మాకు ఏదో చేయాలనిపించి చేస్తుంటే అందరూ మా మీద కమెంట్స్ చేసేవాళ్ళే అండి. అందరూ ఇమిటేట్ చేస్తున్నారు మమ్మల్ని, మేమేదో శుద్ర పూజలు చేసేస్తున్నట్టు. వదిన మరదలు ఇద్దరం కలిసి ఇంటి ముందు ముగ్గేస్తున్నాం. కాదు, వీడియో చూసే వాళ్ళ రిలేటివ్స్ ఎవరన్నా ఉంటే అవాక్ అయిపోతారు. 100%. అచ్చట్పల్లి తమరాజ్పల్లిలో ఎవరన్నా వీడియో చూస్తే ప్లీజ్ షాక్ అవ్వద్దు. కొంచెం గుండె ధైర్యంతో పెట్టుకోండి, చేసుకోండి. గుండె మేమే చేసాం ఇది బేసిక్ గా. బాగా వచ్చింది దిస్ మధ్యలో వన్ ఓన్లీ చెడిపోయింది. స్టార్టింగ్ ప్రాబ్లం, బిగినర్స్ కదా, బిగినర్స్ ప్రాబ్లం మధ్యలో అదే పాడైపోయింది. యాక్చువల్లీ దీన్ని చెరిపేసి మళ్ళీ వేద్దామా? ఏం మాట్లాడుతున్నట్టు? వైట్ ముగ్గుంది కదా, ముగ్గు కలుపుకుందాం. సరే ఈ గ్రీన్ ఇచ్చారు, ఇలా డాట్స్ పెట్టేస్తా ఇక్కడంతా. కొంచెం ఏదో ఫుల్ ఫిల్లింగ్ లుక్ అన్న వస్తుంది. భార్గవ్ అయితే మీన్వైల్ వచ్చి మా అత్తయ్య వాళ్ళకి వీడియో కాల్ చేసి అదంతా చూపించారనమాట. ఊర్లో ఉన్నారని చెప్పా కదా, సో అక్కడ ఊర్లో అందరు చూస్తున్నారు మా ముగ్గుని. చూసి కమెంట్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సెంట్రల్ అంటే మిరపకాయ పెట్టండి. అంత మంచిగా ఇస్తే మిరపకాయ పెట్టమంటారు. మేము చూసిన డిజైన్ ప్రకారం చేస్తుంటే చాలా బాగుండేదండి. ఆ మధ్యలో గ్రీన్ లైన్ వేసి ఏదో ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ వేద్దాం అన్నట్లు గబ్బులు వేపేసాను నేనైతే. సో దాన్ని అయితే కవర్ చేయడానికి ఇంకేదో డిజైన్ మార్చి చేద్దాం అన్నట్లు చేస్తున్నాము. కాదు, మేమేదో ఆడుకుంటానికి మేమే అంతంత మాత్రంగా వస్తే వీళ్ళకి అది ఇంట్రెస్టింగ్ గా ఉండి వీళ్ళు కూడా వచ్చారు. అది యాక్చువల్లీ డాట్ చేయడమే కదా, బాగుంది అనమాట. ముగ్గులేసేది అయితే ఏదో తిక్క తిక్కగా ఉండేది కానీ కొంచెం ఫన్నీగా బాగుంది. అదే చిన్నపిల్లలు క్రాఫ్ట్ వర్క్ చేసినట్టు. నేను చూడండి మధ్యలో దాన్ని గబ్బులేపాం కదా. మధ్యలో మొత్తం లేదు, బాగానే ఉంది. వాళ్ళు మేము స్టార్టింగ్ లో ఒక వీడియో చూపించాం కదా, ఆ వీడియోకి దీనికి చాలా చేంజెస్ ఉన్నాయి. అది యాక్చువల్లీ మధ్యలో వరకే ఉంది. మేము ఇదంతా ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ అనమాట, మధ్యలో ఇదంతా కూడా. నువ్వే చూపి. కాదు, మేము ఏదో ముగ్గేస్తుంటే వీళ్ళు ఏదో చేసి చూడండి, శుద్ర పూజలు చేసినట్టు లాస్ట్ కి నా పేరు రాసి వెళ్ళిపోయారు. క్రెడిట్ గోస్ టు మధు. అసలు మేము వీడియోలో చూపించిన ముగ్గు, అసలు ఇనిషియల్ గా చూపించిన ముగ్గు ఇది కాదు. మా ఇనిషియల్ ఫైనల్ అవుట్పుట్ ఇది అయింది. ఏదేదో వేస్తారు, మధ్యలో గ్రీన్ లేసి అటు ఇటు గబ్బులు వేపేశారు. అదొద్దు, అది బాలే. కావాలండి ఇంకోటి వేద్దాం అక్కడ. వీళ్ళకి బేసిక్ గా ముగ్గులు. అయ్యా మధు వద్దు మధు, కలర్ వేస్ట్ చేస్తున్నావు. అయ్యా మధు, ఆ కలర్ అంటే ఇప్పుడు ఎట్లా తీయాలి మధు? అమ్మో, సబ్స్క్రైబ్ చేస్తున్నా. యూట్యూబ్ సింబల్ కూడా ఇంకా ఏ వేస్ట్ చేయద్దు మధు. వాట్ ఈస్ దిస్ జెర్రీ? అది నాకు తెలియదు, క్లీన్ చేసేళ్ళురా.
అది క్లీన్ చేసేళ్ళు. ఇంకేమైనా వేద్దాము. ఇంకేమన్నా వేస్తావా మధు? ప్లీజ్ మా గంట వేస్తాను. అది ఇప్పుడు క్లీన్ చేయడానికి కదా ఉండేది. నేను వెళ్ళేస్తాండు. అబ్బా వీళ్ళిద్దరు ముగ్గు వదిలేసి పొయ్యి శుద్ర పూజలు చేస్తారు. ఇంకోటి surprise ఏమో. అది గంట కింద అయ్యొద్దా? చెరీ ఇదంతా ఎట్లా చెరీ క్లీన్ చేసేది? ఇంత చేసుకుందాం ఏంటన్నా, నో ప్రాబ్లం. సరే పరిగెత్తుకోవచ్చు ఇట్లా అంటే. చెరీ టీ షర్ట్ తోనే ఉజ్జుతా మొత్తం. ఎందుకు అద్దు ముగ్గేయమంటే వీళ్ళు లాస్ట్ కి ముగ్గేయనీయకుండా దాన్ని పేర్లు రాసి వెళ్ళారు. మరి ఇప్పుడు అది ఎట్లా క్లీన్ చేయాలి, అది ఎట్లా వస్తుంది అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో. అజ్జుడు వాళ్ళు అక్కడ కూర్చొని తింటున్నారు. ఇది బ్యాచులర్ లైఫ్ అయిపోయింది మాది. సీరియస్ గైస్, ముగ్గు వదిలేసి వెళ్ళిపోయారు అందరూ. కాదు, ఫుడ్ వచ్చేసరికి ముగ్గురు కూడా వదిలేసారా? సీరియస్ ఐ డోంట్ నో హౌ టు కంప్లీట్. అది గబ్బు గబ్బు లేపారు. సీరియస్ గైస్, బుల్షిట్ గైస్. కాదు, లాస్ట్ కి బుల్షిట్ గైస్ క్లీన్ చేయాలి. అది ఎందుకు బ్లాక్ వేస్ట్ చేస్తారు? మధు వాటర్ ఇయ్యొద్దు మధు. అబ్బా ఫస్ట్ టైం తెలుసా నా లైఫ్ లో ఈ నాస్టీ ఫెలోస్ తో పడుతుంది. ప్రతిసారి వీళ్ళందరూ ఉండడం వల్ల నాకు అర్థం కాలేదు. చూడ బ్లాక్ బ్లాక్. అందుకే నేను నీళ్ళు క్లీన్ చేస్తున్నా. నీళ్ళు వేస్తేనే కలర్ అయింది మధు. టిష్యూ పేపర్ ఇచ్చి తుడుచుకుంటుంది. గబ్బు లేపింది కాక తుడుచుకుంటది అని చెప్తున్నారా? వేయటం వేసారు. వేసిన వాళ్ళు వాటర్ కొట్టకుండా ఉండాలి కదా, కనీసం వాటర్ కొట్టారు. అది మొత్తం బ్లాక్ బ్లాక్ గా అయిపోయింది. ఇంత ముగ్గేసినా కూడా ఆ పక్కనంతా గలీజు. చూడండి బ్లాక్. ఫైనల్లీ మా అవుట్పుట్ అయితే ఇది. అందరు చేయబడింది దీని మీద, అందరు చేయబడి గబ్బులేసింది. బేసిక్ గా స్టార్టింగ్ నుండి బానే ఉంది. పెద్దమ్మ దృష్టి పెట్టేసి యాక్చువల్లీ ఊరికెళ్ళారన్నా కదా అత్తమ్మ వాళ్ళు, వాళ్ళకి వీడియో కాల్ చేసి ఇవన్నీ చూపిస్తుంటే వాళ్ళు దృష్టి పెట్టేశారు. అందుకే మా ముగ్గు చెడిపోయింది. అప్పటిదాకా బానే ఉంది. యాక్చువల్లీ ఊర్లో వీడియో కాల్ లో అందరు చూసారు. తాత అయితే మిరపకాయ పెట్టాలంట మధ్యలో శుద్ర పూజలు చేసినట్లు. తాత చాలా జబర్దస్త్. మా ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పరా ప్లీజ్. బాగుందనే అనుకుంటున్నాం, లేకపోతే నెక్స్ట్ టైం బాగా వేస్తాం. యాక్చువల్లీ ఇంకో ముగ్గు వేద్దాం అక్కడ. ఇది గబ్బులు వేసింది కదా ఎలాగో అనుకుంటున్నాం. చూద్దాం, తినేసి వచ్చి కుదిరితే వేస్తాం. మేమైతే రంగోలీ ప్రయోగాలు ఇవన్నీ చేస్తూ ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదండి. వీళ్ళు కూడా ఏమొద్దు, మేమేమన్నా ఆర్డర్ పెట్టుకుంటామని చెప్పారు. సో జొమాటోలో అయితే ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. సో బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళు. మేమైతే KFC ఆర్డర్ పెట్టాము. ఫ్రైస్ ఆర్డర్ పెట్టాడు. సమ్ ఫ్రీ ఏదో ఉంది దానికి. యూజ్ చేశారా? ఇది ఎవరు యూజ్ చేశారు? సీరియస్, ఇది KFC ఆర్డర్ పెడితే ఇట్లా హోల్ వచ్చింది. దీంట్లో బిర్యానీ ఆర్డర్ పెట్టాం అనమాట. సో ఇట్లా హోల్ వచ్చింది. సరే ఏంటో హోల్ వచ్చిందని చూస్తే వాడు కింద పడిపోయింది. సార్ వర్షం పడుతుంది కదా అన్నాడు. అంటే ఈ స్పూన్ చూస్తేనేమో స్పూన్ కి ఇట్లా ఉంది. మళ్ళీ ఎవరో తినేసి ఇట్లా హోల్ పెట్టుకొని తినేసి ఇచ్చారు మాకు డెలివరీ వాళ్ళు. క్యాపే తీసాడు వాడు. బేసిక్ అట్లా తీద్దామని చూసుంటాడు, అది క్యాప్ తీసాడు మళ్ళీ. యాక్చువల్లీ ఇట్లా ఉండాలి. దిస్ ఇస్ ఫుల్ బాక్స్, దిస్ ఇస్ ఈటెన్ బాక్స్. చూడండి, ఈ కవర్ కూడా చినిగిపోయి వచ్చాడా అట్లే. ప్యాకింగ్ ఓపెన్ ఉందా? వాడు ఓపెన్ చేసుకొని తినేసి ఇచ్చాడు. పాపం దివాళీ గిఫ్ట్ కింద ఇచ్చేసి ఉండాల్సింది కదా. వాళ్ళు కూడా తినేవాళ్ళు ఆకలేసి ఉంటే.
మీరే తింటా ఉన్నారు పెట్టండి. జొమాటోలో అయితే కంప్లైంట్ రైజ్ చేస్తున్నాం. మీన్ వైల్ ఫుడ్ అంతా ఖాళీ చేస్తాం అనమాట. బిర్యానీ ఇంత టెంప్టింగ్ ఉంటుంది అనుకోలేదు. యాక్చువల్లీ బిర్యానీ కూడా చాలా బాగుంది. మేబీ మేము ఆకలితో ఉన్నామేమో తెలియదు కానీ బిర్యానీ అయితే చాలా బాగుంది. సో పెద్దవాళ్ళు లేకపోతే పిల్లలు చేసే పనులు ఏంటంటే ఇదే. బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం బేసిక్ గా. ఐఎమ్ స్టిల్ బ్యాచులర్. No. ఎస్ ఐఎమ్ బ్యాచులర్. పెళ్ళైపోతే బ్యాచులర్స్ కాదా? కాదు, ఎంజాయ్ చేస్తున్నా కదా, ఆంటీస్ లాగా కాకుండా ఎంజాయ్ చేస్తున్నా కదా మీతో కలిసి. పెళ్ళైపోయిన ఆంటీ లాగా మీరు దట్స్ ఓకే. కాదు, మేము ఇప్పుడు దాకా బిర్యానీ ఒక్కటే ఇట్లా చేసాడేమో అనుకున్నామండి. ఇది చూడండి, కొరికి పెట్టేశారు. ఎంత ఎంత సర్లే పోనీలే పండగ కదా బిర్యానీ తీసుకున్నాడులే అని చెప్పి లైట్ తీసుకున్నా ఇప్పుడు దాకా. సీరియస్, ఎప్పుడన్నా KFC-లో ఇట్లా రావటం చూసారా? యాక్చువల్లీ 8 వింగ్స్ రావాలి. 1 2 3 4 5 వింగ్స్ వచ్చాయి. 10 స్ట్రిప్స్ రావాలి. స్ట్రిప్స్ కూడా రాలే బై ద వే. బిర్యానీకి గ్రేవీ లేదు. అయ్యో, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. వద్దు మనకి. అసలు ఎంత కాదు, ఇది కొరికి పెట్టేది చూడు. అది కూడా కాదు, ఇది చూడను. ఫస్ట్ టైం జొమాటోలో ఈ ఎక్స్పీరియన్స్ తెలుసా? లాస్ట్ కి నాకు భార్గవ్కి ఫుడ్ లేకుండా అయిపోయాం అనమాట. అందరూ తినేసారు బిర్యానీ. సో నాకైతే బిర్యానీ వద్దు, నేను KFC తింటా, KFC-లో బిర్యానీ తింటా అని చెప్పి KFC బిర్యానీ ఆర్డర్ చేస్తే KFC ఆర్డర్ అయితే అట్లా అయిపోయింది. సో ఇప్పుడు మేము ఏమన్నా ఆర్డర్ పెట్టుకుందాం. జొమాటోకి అయితే కంప్లైంట్ రైజ్ చేస్తామండి. మీన్ వాళ్ళు ఏమన్నా ఆర్డర్ పెట్టుకుందాం అని అయితే చూస్తున్నాం. ఫుల్ అంటే ఫుల్ ఆకలేస్తుంది. ఏం పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు మాకు. జొమాటో అయితే మొత్తం ఒకసారి పైనుంచి కింద దాకా తిరిగేసామండి. మాకు ఏం ఆర్డర్ పెట్టుకున్నా ఇంకా జొమాటో మీద నమ్మకం పోయింది. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షంలో ఇది ఇవ్వాలి, దాంట్లో ఎవరు ఎట్లా వస్తారో అర్థం కావట్లేదు జొమాటో డెలివరీ వాళ్ళు. సో మెక్డీ పక్కనే అనమాట, మాకు 1 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటుంది. సో మెక్డీకి వెళ్ళి ఏమన్నా తినేసి వద్దామని చెప్పి అందరం అయితే వెళ్తున్నాము. సో అందరికీ ఇవాళ దివాళీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని చెప్పా కదా. సో అందరూ ఫ్యామిలీస్ అందరూ బయట ఉండి అపార్ట్మెంట్స్లో వాళ్ళు అయితే వచ్చి దివాళీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, క్రాకర్స్ అవన్నీ కాల్చి. సో మాకైతే చూస్తుంటే అబ్బా మనం కూడా చేసేసుకుందాం కదా అనిపించింది. కాకపోతే మా పండగ రేపు కాబట్టి ఊర్లో అవన్నీ అయిపోయాక అయితే చేస్తాము. సో చూడండి, మెక్డీకి అయితే వచ్చేసాము. ఏమన్నా తినేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ప్యాకింగ్ అది చేసుకోవాలన్నమాట. రేపు ఎర్లీ మార్నింగ్ 4కే ఊరికి స్టార్ట్ అవ్వాలి. సో ఆ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితేనే మేము అక్కడికి వెళ్ళి ఆ పూజ టైంకి మేము రీచ్ అవ్వగలుగుతాం. ఇంకా భార్గవ్ అయితే ఫుల్గా వార్నింగ్ ఇచ్చాడండి, మీరు వెళ్ళంగానే పడుకోండి, ఏం స్టాండ్ లేకుండా. కొంచెం బేసిక్ ప్యాకింగ్ అయితే ఉంది. రేపు ఊరికి తీసుకెళ్లాల్సిన వాళ్ళంతా అంతా తొందరగా ప్యాక్ చేసుకొని పడుకోవాలన్నమాట. లేకపోతే మాత్రం నేను చెరి అవుట్ భార్గవ్ చేతిలో. మెక్డీలో కూడా ఫుల్గా రష్గా ఉందండి. సో చాలా సేపు వెయిట్ చేసాం ఫుడ్ ఆర్డర్ చేశాక. ఫుడ్ అయితే రాలేదు. మాకైతే ఇంకా డౌట్ఫుల్గానే ఉంది, వీళ్ళు కూడా ఫుడ్ తినేసి ఇస్తారేమో లేకపోతే ఏదో ఒకటి మిస్ చేస్తారేమో అని చెప్పి. సో నేను చెరి అయితే క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాం ఆ ఫుడ్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది. చూడాలి, తినేసి అయితే వెళ్తాము. ఇక్కడ అపార్ట్మెంట్లో చూడండి, ప్రతి బాల్కనీలో మంచిగా ఎవరింటికి వాళ్ళు లైటింగ్ అయితే వేసుకున్నారు. అది రోడ్ మీదకి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో దివాళీ అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని ఎందుకే అంటారేమో. అసలు ఇంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయంటే రోడ్ మీదకి రాగానే చాలా అంటే చాలా బాగున్నాయి. సో మేమైతే అలా మెడ్డి తినేసి అయితే ఇంటికి వచ్చాము. సో మా ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ముగ్గు అనమాట. సో అండ్ మా లైటింగ్స్ అదంతా డెకరేషన్ ఊరికి అట్లా ఒక చిన్న క్లిప్ తీసి అయితే చూపిస్తున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, do not forget to like, share and subscribe to Sri Vidya Sadda. Thank you for watching. Bye bye.